ఈరోజు మన వీడియోలో రాత్రి సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో రాజస్థాన్ ఎలా చేజ్ చేసిందో చెప్పుకోబోతున్నాం మామ. లాస్ట్లో ధోని వచ్చేసి ఏం మాట్లాడారో కూడా చెప్పుకోబోతున్నాం మామ. ఈరోజు ధోని వచ్చి మాట్లాడింది, ఆ తర్వాత ఈరోజు మ్యాచ్ ఎంఐ వర్సెస్ డీసీ ఎంత ఇంపార్టెంటో చెప్పుకోబోతున్నాం మామ. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ అయితే టాస్ అయితే గెలిచింది మామ. సిఎస్కే బ్యాటింగ్ చేయమనింది. సిఎస్కే బ్యాటింగ్ వచ్చేసి హైయెస్ట్ రన్స్ ఆయుష్ మాత్రం 43, ఆ తర్వాత బ్రూయిస్ 42, ఆ తర్వాత శివం దుబే 39, ఆ తర్వాత ధోని అయితే 16 అయితే కొట్టారు మామ. లాస్ట్లో అయితే ఫినిష్ అయితే రావట్లే మామ, అందుకని ఫినిష్ అయితే రాలేదు. 106లో 187 కొట్టారు. బౌలింగ్లో విషయానికి వచ్చేసి తుషార్ దేశపాండే 1 వికెట్, సింగ్ 3 వికెట్లు, ఆకాష్ మద్బాల్ 3 వికెట్లు అయితే తీసుకున్నారు మామ. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కి వచ్చేసి జైస్వాల్ 36, వైభవ్ 57, సంజు శాంసన్ 41, లాస్ట్లో జ్యురెల్ 31 అయితే మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు మామ. బౌలింగ్ విషయానికి వచ్చి రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, నూర్ అహ్మద్ 1 వికెట్, అన్షుల్ కంబోజ్ 1 వికెట్ అయితే తీసుకున్నారు మామ. 17.1 ఓవర్లు అయితే ఫినిష్ చేశారు మ్యాచ్ అయితే. మ్యాచ్ అనంతరం ధోని అయితే ఇలా మాట్లాడాడు మామ, మేము లాస్ట్ ఓవర్లో ఫినిష్ చేయలేకపోయాము, ఓపెనర్లో వికెట్లు పడుతున్నాయి, దాన్ని కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాలి, అందుకని మేము నెక్స్ట్ ఇయర్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం అని న్యూస్లో కూడా విన్నాం చూసాం. ధోని నెక్స్ట్ ఇయర్ ఆడతాడో ఆడో కామెంట్ చేసాను మా. ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ ఎంఐ. ఎక్కడ జరిగేది? ముంబైలో జరుగుతుంది మ్యాచ్, వాంఖేడే స్టేడియంలో. ఎంఐ వర్సెస్ డీసీ. ఈరోజు డీసీ కానీ గెలిస్తే ఈ డీసీ ఈరోజు గెలవాలి, పంజాబ్తో గెలవాలి. అర్థమైందా? ఈరోజు డీసీ వీళ్ళతో గెలవాలి, పంజాబ్తో గెలవాలి. ఒకవేళ ఎంఐ గెలిచిందనుకో అఫీషియల్గా క్వాలిఫై అయిపోద్ది ఎంఐ అనేది. సరే, ఈరోజు ఏం గెలుస్తుందో చూద్దాం. ఈరోజు రికార్డ్స్ అయితే ఇంకో వీడియో చేస్తామా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.